సార్ ఇప్పుడు మీ నాన్నగారు డాక్టర్, జనరల్గా డాక్టర్ పిల్లలు డాక్టర్ అవ్వాలని చెప్పి అనుకుంటారు. మీరు ఎప్పుడైనా డాక్టర్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేశారా? అంటే చాలా మంది చెప్పే కబుర్లేనండి ఇవి. నేను కూడా అట్లా కబుర్లు చెబుతున్నా అనుకోకండి. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు నాకు అర్థమైపోతుంది, మనం బయట వింటుంటే అనుకుంటామని. కరెక్ట్. ఆ రోజుల్లో అసలు కాలేజీ చదువు అంటే చాలా గొప్ప గొప్ప విషయం. అవును. 1959 ఆ ప్రాంతాన్ని నేను చెప్పేది. ఎస్ఎల్సి అయిన తర్వాత అందరూ మా నాన్నగారి దగ్గర, పల్లెటూరు కదా కొంచెం, మా నాన్నగారు గొప్పతనం ఏంటంటే ఆయన 1936లో అక్కడ ప్రాక్టీస్ మొదలెట్టి 86 దాకా అదే ఊళ్ళో ప్రాక్టీస్ అక్కడే చేశారు. స్వాతంత్రం రావడానికి ముందు. స్వాతంత్రం రావడానికి ముందు అంటే అప్పుడు 32లోనే ఆయన పాస్ అయ్యారు. ఓకే. ఆ రోజుల్లో ఏంటంటే స్వతంత్రాన్ని ముందు, యుద్ధం ముందు కదా. అవునండి. అందుకని కంపల్సరీగా డాక్టర్లు, ఇంజనీర్లు వార్ సర్వీస్ చేయాలి. ఓ, రోగులకి వెళ్ళి చేయటం. రెండో ప్రపంచ యుద్ధం టైం అది. 4 ఏళ్ళు చేస్తేనే ఆ డిగ్రీ చేతికి ఇచ్చేవారు. ఓకే. అప్పుడు ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. అలా 36లో ప్రాక్టీస్ పెట్టారు, 32లో పాస్ అయ్యారు. ఓకే. ఆయన మహానుభావుడు. అందరూ అంటుండేవారు, డాక్టర్ గారు మీ తర్వాత ఇంకెవరు లేరా? మా అన్నయ్య క్లియర్గా చెప్పాడు, నాకు చదువు ఆపదండి, నాకు ఇంటర్మీడియట్ చాలు ఇంకానే ఆపేసి వాడేదో వ్యవసాయం వాడుకోవాలో వాడు పడేవాడు. ఓకే. వాడు ఇంటర్మీడియట్ బ్యాచ్, ఓల్డ్ ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడు పీజీతో సమానం. ఏదో మొత్తాన్ని చాలా గొప్ప రాజులు. అది కూడా పెద్ద చదివే. విన్నావు కదంటారా వాసు, నన్ను వాసు అని పిలుస్తారు. విన్నావు కదా వాసు, నా కోసం కదలా చదువుకోమనేది, వాళ్ళ కోసం. వాళ్ళు చూసావు నిద్రని వాళ్ళ కోసం వెనక చదువుతావు అని తిట్టేవాడు. సరే అని బెజాడు చేర్చారు ఎస్ఆర్ కాలేజీలో. అట్లా చదువు మొదలైన తర్వాత డాక్టర్ చేయాలని ఎట్టి పరిస్థితిలో. ఓకే. నాకేమైందంటే ప్రీ యూనివర్సిటీలో సైన్స్ గ్రూప్ అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బైపీసీ అనేవారు. ఆ గ్రూప్ 3 కలిపితే ఒక పర్సెంటేజ్ మార్కులు రావాలి, వస్తేనే సీట్ ఇచ్చేవారు. ఓకే. మళ్ళీ ఇంగ్లీషు అవన్నీ కలిపితే కాదు. నాకు 1% తక్కువైంది. ఓకే. ఎవరు సీట్ ఇవ్వాల, అప్పుడు డొనేషన్ కడితే ఇస్తామని మద్రాసు యూనివర్సిటీ వాళ్ళు అన్నారు. ఓకే. అప్పుడు కొత్తగా డొనేషన్ బిగినింగ్ 5,000 కట్టమన్నారు. మా పెద్దబాబు గారు కూడా డాక్టర్ అయ్యారండి, మా పెద్దక్క మొగుడు పోయారు, ఇద్దరు పోయారు. మా నాన్నగారు చదివిచ్చే అతన్ని డాక్టర్ చేయించారు. డాక్టర్ గారు కలకటాలో చదివాడు ఆయన. మాధవపేట సత్యం గారు సింగర్, మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ మాధవపేట సురేష్, వాళ్ళ పెద్ద సత్యం గారు సింగర్. బాబాయ్ గోఖలే గారు తమ్ముడు సింగర్ అండి. అవునండి, అవునండి. మాయాబజార్లో వివాహ భోజనం ఎప్పుడు అంటుండేవాడు, ఎన్ని పద్యాలు ఎన్నో చేశానురా, ఆ వివాహ భోజనం పాడతా 30 ఏళ్ళు బతికాను ఆర్టిస్ట్గా అని. ఆ పాట అంత పాపులర్. అవునండి, అవును, ఇప్పటికీ పాపులరే. ఆయనను ఆయన కొన్నాళ్ళు కలకటాలో ఉన్నాడు. హిందీ సినిమాలు అప్పుడు ఇదన్నా అప్పుడు మా బావగారు ఆయన ఇద్దరు రూమ్మేట్స్ కలకటాలే, తెలుగు వాళ్ళిద్దరు. తర్వాత తెలిసింది నాకు. అది చదువుకోవాలని ఉండేది, నాకు సీట్ రాలే. మా నాన్నగారేమో 5,000 కడితే సీట్ ఇస్తాను నాన్న, అంతకంటే లేదు నాన్నగారు అన్నా. నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా చదువు, అప్పు చేసేం చదివిస్తా, కానీ నేను రూపాయి భావాలో కూడా డొనేషన్ కట్టను. ఆయన ప్రిన్సిపల్ అయింది. నేను మెరిట్లో చదువుకుని పాస్ అయ్యి వచ్చాను. నువ్వు కూడా అంటే సీట్ రాలే. సరే బీఎస్సీ పాస్ అయ్యేద్దామని సైన్స్ గ్రూప్ తీసుకుని బీఎస్సీలో చేరా. ఓకే. జరగడం ఎంత పోయింది, ఎంత పోయింది